కార్యక్రమం కూడా విజయవంతంగా నేటి రోజు వరకు 60 డివిజన్లు కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే 45 రోజుల క్రితం ఏదైతే మార్చి 5వ తారీఖు రోజున మొదలుపెట్టిన ఈ కార్యక్రమం మరి ఏప్రిల్ 20 ఈ రోజు వరకు 60 డివిజన్లు కూడా విజయవంతంగా ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గౌరవ ముఖ్యమంత్రి వారు చేపట్టినటువంటి 99 రోజుల ప్రణాళిక కావచ్చు, గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆశీస్సులతోని ఈ కార్యక్రమం అంతా కూడా ఈ రోజుతో ముగిసిపోతూ ఉన్నది. దీంట్లో భాగంగా నేటి రోజున ముఖ్యంగా 21వ డివిజన్ కార్పొరేటర్ సదానందం గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా 2 రోజుల ముందే ఈ ప్రాంతంలో డివిజనల్ ఆఫీసర్ అదేవిధంగా కార్పొరేటర్ గారు మొత్తం అన్ని వాడలు తిరిగి ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయో అవన్నిటిని కూడా నోటిఫై చేసుకొని ఈ 2 రోజుల కార్యక్రమం స్పెషల్ డ్రైవ్లో భాగంగా స్ట్రీట్ లైట్లు కావచ్చు, మంచినీటి సరఫరాలు ఎవరికైనా కొత్త కనెక్షన్స్ ఇచ్చేది ఉంటే అవి కావచ్చు, మిషన్ భగీరథ పైప్ లైన్స్ ఎక్కడైనా డ్యామేజ్ ఉంటే వాటిని మరమ్మతులు చేయడం కావచ్చు, సీసీ రోడ్లు మెయిన్ సెంటర్ ఏరియాలో ఎక్కడెక్కడైనా డ్యామేజ్ ఉంటే వాటిని ప్యాచ్ వర్క్ చేయడం కావచ్చు, కచ్చ డ్రైన్స్ ఎక్కడైనా వచ్చేది వర్షాకాలం కాబట్టి ఎక్కడైనా వర్షపు నీరు బయటికి వెళ్ళకుండా ఇబ్బందికరంగా ఉన్న ప్రాంతంలో జేసీపీ ద్వారా కచ్చ డ్రైన్లు తీసి నీటిని తొలగించడం కావచ్చు. ఇలాంటి కార్యక్రమాలు ముఖ్యంగా డ్రైనేజీలు అన్ని పేర్కొపోయి ఉన్నాయి కాబట్టి వాటి అన్నిటిని క్లీన్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఈ 2 రోజుల కార్యక్రమం తీసుకొని విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. కొన్ని డివిజన్లు నాకు తెలిసి ఇంకో 10 డివిజన్లో కొంత వర్క్ అనేది ఇక పెండింగ్లో ఉంది. అది కూడా రేపటి నుంచి మేము రివ్యూ తీసుకొని ఎక్కడెక్కడైతే వర్కులు పెండింగ్ ఉన్నాయో వాటిని కూడా త్వరగా పరిష్కరించి ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతనంగా కొంతమందిని సిబ్బందిని తీసుకొని కార్పొరేషన్ డెవలప్మెంట్కు ముఖ్యంగా స్వచ్ఛత ఉండే విధంగా కార్పొరేషన్ డెవలప్మెంట్కు 60 మంది డివిజన్ కార్పొరేటర్లు కావచ్చు, మేమందరం కూడా ఒకే సమిష్టి నిర్ణయంతో కార్పొరేషన్ డెవలప్ చేసి తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానానికి తీసుకుపోయే విధంగా మేమందరం కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మన ఎమ్మెల్యే గారి సూచనల మేరకు మంచిర్యాల శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాము. ఈరోజు 21 డివిజన్లోని కార్పొరేటర్ సదానందం అన్నగారి ఆధ్వర్యంలో జరుగుతున్న స్పెషల్ డ్రైవ్కి మేయర్ మధు అన్న గారు నేను రావడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమస్యలను వెంటనే గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా పనిచేయడమే స్పెషల్ డ్రైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ స్పెషల్ డ్రైవ్లో రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్స్, అట్లాగే నీటిని వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకా మరేమైనా ప్రాబ్లమ్స్ని చిన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. అట్లాగే పరిశుభ్రత అంటేనే ఆరోగ్యం కాబట్టి ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో విజయవంతం చేయండి. ఎందుకంటే ప్రజల సహకారాలు ఉన్నప్పుడు ఏ కార్యక్రమం అయినా విజయవంతం అవుతుంది. కాబట్టి ప్రజలు కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేయకండి, డ్రైనేజీల్లో ప్లాస్టిక్ కవర్లను కానీ వేయకండి. అట్లా చేయడం వల్ల వాటర్ నిల్వ అయ్యి అనారోగ్య పాలవుతాం. కాబట్టి పరిశుభ్రంగా మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే వీధి పరిశుభ్రంగా ఉంటుంది, వీధి పరిశుభ్రంగా ఉంటేనే కార్పొరేషన్ కూడా పరిశుభ్రంగా ఉంటుంది. మన కార్పొరేషన్ని తెలంగాణలోనే రాష్ట్రంలోనే నెంబర్ 1 కార్పొరేషన్ దిశగా తీసుకెళ్లాలంటే ప్రజల సహాయ సహకారాలు కూడా పూర్తిగా అవసరం. కాబట్టి దీనికి మా మున్సిపల్ సిబ్బందితో ప్రజలు కూడా సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. నాకు ఈ అవకాశాన్ని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాజ్ అన్న గారికి, అట్లాగే మాజీ కౌన్సిలర్ శ్రీలత అక్క గారికి, ఈ వార్డు ప్రజలకి, కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మున్సిపల్ సిబ్బందికి, అధికారులకి అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన కార్యక్రమంలో నిన్నటి నుండి కార్యక్రమం జరుగుతుంది. సుమారుగా వార్డు అంతా కూడా పరిశుభ్రత చేస్తున్నాము. ఆ సందర్భంగా ఈరోజు కూడా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అనేది ఎంత ముఖ్యమంటే ఎక్కడ చెత్త చెదారం పేరుకపోయి డివిజన్లో తక్కువ మంది లేబర్లు ఉండడం చేత ఎక్కువ మంది లేబర్లను ఇచ్చి శుభ్రంగా చేయడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మా గౌరవనీయులు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు ముందే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారు తీసుకున్న నిర్ణయం ఏది కూడా ఎక్కడ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతూ ఉంది. మంచినీటి సమస్య చూసినట్టయితే ఎక్కువ మట్టుకు లీకేజ్లు ఉండడం చేత వాటిని కూడా నిర్మూలించి నీరుని శుభ్రంగా వచ్చే విధంగా
చేయడం జరిగింది. ఎక్కడ కూడా డ్రైనేజ్ సమస్య ఈ వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ముందుగానే కచ్చనాలు కొట్టించడం కావచ్చు, కంప్లీట్గా శుభ్రం చేయించడం కావచ్చు చేయడం జరుగుతూ ఉంది. మన డివిజన్కి వచ్చినటువంటి మేయర్ మధుకర్ గారికి తెలియజేసిన విషయం ఏంటంటే కోతుల బెడద మరియు కుక్కల బెడద అతి తీవ్రతంగా ఉంది. వారికి చెప్పడం జరిగింది. వారు కూడా గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యుల గారికి కూడా వారు తెలియజేస్తారని చెప్పడం సానుకూలంగా స్పందించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.